ప్రియమైన మిత్రులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని దయలో, ఆయన మహాకృపలో మీరందరూ వర్ధిల్లుతూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమములు మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందులోని సత్యాలు మీ జీవితాలను రూపాంతరం చెందే విధంగా చేస్తున్నాయని విశ్వసిస్తున్నాము. ఈనాటి పాఠంలో విత్తువాడు విత్తనాలు చల్లడాన్ని గూర్చి, దీపము మరియు కుంచమును గూర్చిన విషయాలతో పాటు ఆవగింజ ఉపమానము మరియు తుఫానును ఆయన శాంతింపజేసిన వైనాన్ని గూర్చి మనము తెలుసుకోబోతున్నాము. ఇక శ్రద్ధగా ఆ విషయాలను తెలుసుకుందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము మార్కు సువార్త 4వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. మార్కు సువార్తలోని ఈ 4వ అధ్యాయంలో మనం అనేక ఉపమానాలను, ఆ తర్వాత తుఫానును శాంతింపచేసే అద్భుతాన్ని చూస్తాం. మత్తయి సువార్తలో కూడా ఇవే అంశాలు ఉన్నాయి. అయితే మత్తయిలో లేని ఒక ప్రత్యేకమైన ఉపమానము ఇక్కడ ఇవ్వబడింది. మనము గమనించబోయే విధంగా ఆ ఒక్క ఉపమానమే ఈ భాగాన్ని ప్రత్యేకమైనదిగా మరియు విశిష్టమైనదిగా తీర్చిదిద్దుతుంది. మొదటగా విత్తనాలు చల్లేవాని ఉపమానం ఒక ప్రకటన రూపంలో మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ ఉపమానానికి సంబంధించిన వివరణ వస్తుంది. దీనిని అనుసరించి మరికొన్ని ఉపమానాలు మరియు ఒక అద్భుతం ఉంటాయి. మనము మార్కు సువార్త ప్రారంభంలోనే ఇది క్రియాత్మకమైన సువార్త అని చెప్పుకున్నాం. అయినప్పటికీ ఇక్కడ ఒకే ఒక అద్భుతంతో ఉపమానాలపై ప్రాధాన్యత ఉంది. కానీ మార్కు ఇచ్చే ఉపమానాలు క్రియాత్మక ఉపమానాలని మీరు ఖచ్చితంగా గమనిస్తారు. ఈ ఉపమానాల్లో ప్రతి ఒక్కటి నిజంగా చాలా కదిలించే విషయంగా ఉంటాయి. అందుకే మనము మార్కు సువార్తగా చెప్పబడుతున్న ఈ పుస్తకానికి మార్చింగ్ త్రూ మార్క్ అని పేరు పెట్టడం జరిగింది. మార్కు ఉపమానాలు ఇస్తున్నప్పుడు కూడా ప్రాధాన్యత ఇప్పటికీ క్రియలపైనే ఉంది. ఇక మార్కు సువార్త 4వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజనులాయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. ఈ సందర్భంలో మత్తయి ఒక ముఖ్యమైన విషయాన్ని నొక్కి చెబుతున్నాడు. యేసు ఇంటి నుండి బయటకు వచ్చి సముద్రం మీదున్న ఒక పడవలోకి ఎక్కాడని ఆయన పేర్కొన్నాడు. మత్తయి నమోదు చేసిన ఈ చర్య ఎంతో ప్రతీకాత్మకమైనది. సాధారణంగా ఇల్లు అనేది ఇశ్రాయేలు ప్రజలకు ప్రతీకగా ఉంటే, సముద్రము అనేది అన్యజనుల దేశాలకు సూచికగా ఉంటుంది. ఆయన తన ప్రజల నుండి వైదొలిగి లోకం వైపు వెళ్ళడమే ఆ చర్యలోని అంతరార్థం. వాస్తవానికి ఈ ఉపమానాల వెనుక ఉన్న నేపథ్యం ఇదే. కాబట్టి వీటిని ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా పరిశీలించాల్సి ఉంది. ఈ విషయాన్ని మనము గుర్తించడం చాలా అవసరమని నా అభిప్రాయం. ఇవి ఆయన పరిచర్య కాలములోని అత్యున్నతమైన సమయంలో జరిగాయి. ఆయన చాలా తీరిక లేకుండా ఉండేవాడు. ఆయనపై ఒత్తిడి ఉండేది మరియు ఆయన శారీరకంగా అలసిపోయి ఉండేవాడు. వాస్తవానికి మనము ఈ అధ్యాయంలో చూడబోతున్నట్లుగా ఆయన సముద్రములో పడవలో నిద్రపోయే అంతగా అలసిపోయాడు. ఆయన అలసిపోయినందున నిద్రపోయాడు. ఇక మార్కు సువార్త 4వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిద్దాం. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను. యేసు ప్రజలకు అనేక విషయాలు బోధించడానికి ఉపమానాలను ఒక పద్ధతిగా ఉపయోగించడం ప్రారంభించాడు. ఈ సమయానికి ఆయన తన 3 సంవత్సరాల పరిచర్యలో దాదాపు సగం పూర్తి చేశాడు. ఆయన అంతకుముందు కూడా కొన్ని ప్రతీకాత్మక దృష్టాంతాలను ఉపయోగించాడు. ఉదాహరణకు బావి దగ్గర ఉన్న సమరయ స్త్రీకి జీవజలం గురించి చెప్పడం, ఆయన తన శిష్యులను మనుషులను పట్టే జాలరులుగా చేస్తానని, పొలాలు కోతకు సిద్ధంగా ఉన్నాయని చెప్పాడు. అలాగే ఆయన కొండ మీది ప్రసంగంలో ఉప్పు, వెలుగు, బండ మరియు ఇసుక పునాదులను గురించి మాట్లాడాడు. కానీ ఇవేవి ఉపమానాలు కావు. ఇప్పుడు ఆయన ఉపమాన పద్ధతిని అవలంబించి విత్తేవాని ఉపమానాన్ని చెబుతున్నాడు. ఇక ఆ విత్తువాని ఉపమానాన్ని గమనిద్దాం.
మార్కు సువార్త 4వ అధ్యాయము 3 నుండి 7 వచనాలను గమనిద్దాం. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉన్ననందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు. ప్రియులారా, విత్తనాలు పడిన 3 ప్రాంతాలు ఇవే. సువార్తను అంగీకరించని, రక్షణ పొందని వారిని ఇవి సూచిస్తాయి. వారు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించరు. వారి జీవితాలు దారి ప్రక్కన ఉన్న నేల వంటివి. అక్కడ పక్షులు విత్తనాన్ని ఎలాగైతే తినివేస్తాయో అలాగే సాతాను వారి హృదయాల నుండి వాక్యాన్ని ఎత్తివేస్తాడు. మరికొందరు రాతి నేల వంటి వారు. అక్కడ లోతైన మట్టి లేకపోవడం వల్ల ఎండకు మొక్క వాడిపోతుంది. ముళ్ళ నేలలో అయితే ముళ్ళు ఆ మొక్కను అణిచివేస్తాయి. కానీ ఇక్కడ మంచి నేల కూడా ఉంది. ఇక 4వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలించెను. ఇక్కడ విత్తనంలో 4వ వంతు మాత్రమే మంచి నేల మీద పడడం మనం చూస్తున్నాం. ఇది రక్షణ పొందిన వారిని, అంటే దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించిన వారిని సూచిస్తుంది. అయితే ఇందులో ఫలించడంలో వివిధ స్థాయిలు ఉంటున్నాయి. అవి 30దంతలు, 60దంతలు మరియు 100ంతలు. ప్రియులారా, గెత్సెమనే తోట వైపు వెళ్తున్నప్పుడు ఆ మేడ గదిలో తన అనుచరులతో మాట్లాడుతూ ప్రభువు నేనే నిజమైన ద్రాక్షవల్లిని అని చెప్పిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు వారు ఫలించాలని, ఎక్కువగా ఫలించాలని మరియు బహుగా ఫలించాలని ఆయన కోరుకున్నాడు. ఈ ఉపమానంలో మనము 3 స్థాయిలను చూసినట్లే ఆయనకు చెందిన వారి విషయంలో కూడా ఫలించడంలో అటువంటి 3 స్థాయిలే ఉంటున్నాయి. ఇక 9వ వచనాన్ని గమనిద్దాం. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఆయన ఒక ప్రమాద సూచికను పెడతాడు. అది రైల్వే క్రాసింగ్ వద్ద ఉండే ఆగు, చూడు, విను అనే గుర్తు లాంటిది. అయినప్పటికీ కొందరు దాన్ని గమనించలేదని స్పష్టమవుతుంది. ఎందుకంటే తర్వాతి వచనంలో మనం ఇలా చూస్తాం. 10 నుండి 12 వచనాలు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నీయు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను. ప్రియులారా, ఈ ఉపమానాన్ని అస్సలు అర్థం చేసుకొని వారు కొందరు ఉన్నారనేది స్పష్టం. వారు ఆయనను అడిగినప్పుడు ఆయన కొంత అస్పష్టతతో కూడిన మాటలతో వారికి సమాధానం ఇచ్చాడు. మీకు ఉపయోగపడే ఒక వివరణను ఇక్కడ ఇస్తాను. తన పరిచర్యలో ఈ దశ నుండి చివరి వరకు యేసు ఉపమానాలను ఎందుకు ఉపయోగించాడన్న దానికి బలమైన కారణం ఉంటున్నది. ఆయన శత్రువులు ఆయన బోధనలను తిరస్కరించారు. అలాగే ప్రజలు ఆధ్యాత్మిక సత్యాల పట్ల ఉదాసీనంగా మారిపోయారు. వారు ఆయన చేసిన అద్భుతాల పట్ల ఆసక్తి చూపేవారే కానీ వాటిలోని ఆధ్యాత్మిక అంతరార్థం పట్ల ఆసక్తి చూపేవారు కాదు. వారి ఆసక్తిని రేకెత్తించడానికే ఆయన ఈ ఉపమానాలను ఉపయోగించడం ప్రారంభించాడు. శత్రువుల వ్యతిరేక వైఖరి మరియు ప్రజల్లోని బద్ధకము, ఉదాసీనత, అవగాహన లేకపోవడము వంటి పరిస్థితుల వల్ల ఉపమానాలను ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడింది. తద్వారా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు తృప్తి చెందడానికి మరియు ఆధ్యాత్మిక సత్యాన్ని కోరుకునే వారికి జ్ఞానోదయం కలగడానికి అవకాశం కలిగింది. ఇక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9, 10 వచనాల్లో మరియు 13, 14 వచనాల్లో మనం అదే ఆలోచనను కనుగొంటాం. అక్కడ పౌలు ఇలా వ్రాస్తాడు. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది.
మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అదేవిధంగా 13, 14 వచనాల్లో కొనసాగిస్తూ పౌలు ఇలా అంటాడు, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రియులారా, పౌలు వెల్లడించిన ఈ గొప్ప సూత్రము నేటికి వర్తిస్తుంది. ప్రజలకు ఆధ్యాత్మిక సత్యాన్ని అర్థమయ్యేలా చేయడానికి మనము అన్ని విధాలా ప్రయత్నించవచ్చు. కానీ ఆ సత్యాలు వారికి వాస్తవంగా అనుభవంలోకి రావాలంటే ముందుగా వాటిని తెలుసుకోవాలనే కోరిక వారిలో ఉండాలి. నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఒక వ్యక్తి హృదయము మరియు కళ్ళు తెరిచి ఉండి అతడు తెలుసుకోవాలని ఆశిస్తే దేవుని ఆత్మ ఆ గొప్ప సత్యాన్ని అతని హృదయంలోకి తీసుకుని వస్తుంది. ఆ వ్యక్తికి ఆ విషయాలను ఎంతో వాస్తవమైనవిగా మరియు సజీవమైనవిగా ఆత్మ మారుస్తుంది. ప్రియులారా, క్రీస్తును మీ రక్షకునిగా అంగీకరించకపోతే మీరు నశించిపోతారని మనం కొన్నిసార్లు అంటుంటాం. నేను దానిని చాలా అజాగ్రత్తగా అంటానని నాకు తెలుసు. ప్రియమిత్రమా, అది నిజం కాదు. నిజం ఏమిటంటే మీరు ఇప్పటికే నశించిపోయారు. ఖచ్చితంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే మీరు క్రీస్తును మీ రక్షకునిగా స్వీకరించకపోతే మీరు నశించిపోతూనే ఉంటారు. ప్రియమిత్రమా, మీరు విచారణలో లేరు. మీరు నశించిపోయిన వ్యక్తి అయితే మీరు నశించిపోయినట్లే. ఇప్పుడు మీరు రక్షించబడతారా లేదా అనేది దేవుని వాక్యం పట్ల మీ ప్రతిచర్య మరియు స్వీకరణపై ఆధారపడి ఉంటుంది. ఇంతకీ మీరు ఆయనను మీ రక్షకునిగా అంగీకరిస్తారా? ఇది తాత్విక కోణంలోకి వెళ్తుందని, వాస్తవికతకు దూరమని ఎవరైనా అనవచ్చు. ఇది ఒక వ్యక్తిని వింతైన లేదా మూఢనమ్మకంతో కూడిన పని చేయమని అడగడమేనని భావించవచ్చు. నా ప్రియమిత్రమా, నాకైతే ఇది అస్సలు అలా అనిపించడం లేదు. దీనిని ఒక ఉదాహరణతో వివరిస్తాను. ఒకసారి ఒక గొప్ప దైవ సేవకుడు, అతని భార్య ఇద్దరు కూడా ఒక పని మీద హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళడానికి అప్పటికే సమ్మెలో ఉన్న ఒక విమానయాన సంస్థ నుండి టికెట్లు కొన్నారు. వారు మరొక విమానయాన సంస్థలో ఢిల్లీకి తిరిగి వెళ్ళవలసి వచ్చినప్పుడు వారు తమ అసలు టికెట్లను ఉపయోగించుకోగలిగారు. ఆ సేవకుడు విమానాశ్రయంలోని సమాచారం అందించే ఆ యొక్క అమ్మాయికి ఫోన్ చేసినప్పుడు ఆమె వారికి సమ్మెలో ఉన్న విమానయాన సంస్థతో టికెట్లు ఉన్నాయని నిర్ధారించి ఆమె వారి టికెట్లు చెల్లుబాటు అవుతాయని, తాము ప్రయాణించే విమానము మరునాడు ఉదయం ఒక నిర్దిష్ట సమయానికి బయలుదేరుతుందని మరియు వారు ఆ సమయానికి సుమారు 30 నిమిషాల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని వారికి హామీ ఇచ్చింది. ప్రియ స్నేహితులారా, మీకు తెలుసా, వాస్తవానికి వారు ఈ అమ్మాయిని ఎప్పుడు కలవలేదు, కానీ వారు ఆమెను నమ్మారు. ఆ విమానాశ్రయంలోని అమ్మాయి చెప్పిన విధంగా వారు మరునాడు ఉదయము విమానాశ్రయంలో ఉన్నారు. వారి టికెట్లు చెల్లుబాటు అయ్యాయి. అక్కడ విమానం ఉంది, వారు ఎక్కారు. వారు ఆ విమానం గురించిన సమాచారాన్ని నమ్మారు. అయితే ఆ విమానము వాస్తవికత కాదని చెప్పడానికి ఎవరు ప్రయత్నించవద్దు. అలాగే దేవుడు తన వాక్యమును ఇచ్చాడు. ఆయన మీరు క్రీస్తును విశ్వసించమని అడుగుతున్నాడు. దేవుని వాక్యమే ఆ విత్తనం. నేడు మీరు ఎలాంటి నేలగా ఉన్నారు? మీరు ముళ్ళ పొదలున్న నేల లాంటి వారా? అంటే ఆ విత్తనము దారి ప్రక్కన లేదా ముళ్ళ మధ్య పడేలా ఉన్నారా? లేక దేవుని వాక్యం మంచి నేలలో పడుతుందా? అదే అత్యంత ముఖ్యమైన విషయం. ప్రియులారా, మనం అందరము తప్పిపోయిన వారమే. మనము రక్షించబడతామా లేక తప్పిపోయిన వారిలాగే మిగిలిపోతామా అనేది దేవుని యొక్క వాక్యాన్ని మనము స్వీకరించే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. ఇక ఇప్పుడు ఆయన 13 నుండి 20 వచనాల వరకు ఉపమానం యొక్క వివరణను మనకిస్తున్నాడు. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానాలన్నీ మీకేలాగూ తెలియననెను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు, కానీ
వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యం విందురు కానీ ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల జొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పెను. దీనిని నేను క్లుప్తంగా వివరిస్తాను. విత్తనాలు చల్లేవాడు మనుష్య కుమారుడు. ఆ విత్తనము దేవుని యొక్క వాక్యం. దారి ప్రక్కన ఉన్న పక్షులు సాతానుకు ప్రతీకలు. రాతి నేల వంటి హృదయం కలిగిన వారు శ్రమలు మరియు హింసల కారణంగా దేవునికి దూరమయ్యేవారు. ఇది శరీర స్వభావానికి సంబంధించిన విషయం. నేడు చాలామంది తమ శరీర స్వభావం వల్ల దేవునికి దూరం అవుతున్నారు. ఇక ముళ్ళ పొదల మధ్య విత్తనం పడినట్లుగా ఉండేవారు ప్రపంచపు చింతల వల్ల దారి తప్పేవారు. నేటి లోక పరిస్థితి ఇదే. చాలామంది ఈ లోకం కారణంగా దేవునికి దూరం అయిపోతున్నారు. చివరగా మంచి నేల వంటి హృదయం కలిగిన వారు దేవుని వాక్యం ద్వారా నిజంగా మార్పు చెందినవారు. వీరు వివిధ స్థాయిల్లో ఫలాలను ఫలిస్తారు. వీరిలో 3వ వంతు మంది మాత్రమే 100 ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి ఇది వాస్తవమైన క్రియలతో కూడిన ఒక ఉపమానము అని మనం గ్రహించవచ్చు. ఇక దీపము మరియు కుంచము అనే వాటిని గూర్చి గమనిద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 21, 22 వచనాలు. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే గాని కుంచము కిందనైనను మంచము క్రిందనైనా నుంచబడుటకు తేబడదు గదా. రహస్యమేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు. ప్రియులరా, ఇక్కడ మనం చూస్తున్నది దీపము మరియు దాని పనితీరుకు సంబంధించిన ఒక ఉపమానం. వెలుగు బాధ్యతను కలిగిస్తుంది. సత్యాన్ని పొందిన వ్యక్తి తప్పక కార్యాచరణలో దిగాలి. మనకు ఎంత మేర వెలుగు ఇవ్వబడిందో అంత మేరకు మనం బాధ్యులం. ఆ వెలుగు ప్రకాశిస్తూనే ఉంది. దానికి మనం ఇచ్చే స్పందన అత్యంత కీలకం. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, సువార్త వెలుగు మనకు చేరేంత వరకు మనము అంధకారంలోనే ఉన్నాం. బలహీనత లేదా అజ్ఞానం కారణంగానే మనిషి పాపి అవుతాడనే అభిప్రాయం మనకు కలుగుతుంది. కానీ పౌలు రోమాపత్రిక 1వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పినట్లుగా, మనుషులు దేవుణ్ణి ఎరిగి ఉండియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. మనిషి కావాలనే పాపం చేసేవాడు. మనమందరము అటువంటి పాపలమే. మనలోకి ప్రసరించే ఆ వెలుగు ఒక బాధ్యతను సృష్టిస్తుంది. మనము తప్పిపోయిన స్థితిలో ఉన్నాం. ఒకవేళ మనము ఆ వెలుగును అంగీకరించకపోతే, ఆయనను అంగీకరించకపోతే మనము ఆ తప్పిపోయిన స్థితిలోనే ఉండిపోతాం. ఇక 23వ వచనాన్ని గమనిద్దాం. వినుటకు చెవులెవనికైనా నుండిన ఎడల వాడు వినుగాక అనెను. ఇది ఒక చర్య. దేవుడు ఈ చర్యనే కోరుకున్నాడు. విశ్వాసం అంటేనే ఒక చర్య. దేవుడు చెప్పిన దాని ప్రకారము ప్రవర్తించడమే విశ్వాసం. నేడు అది ఎంతటి ప్రాముఖ్యమైనదో కదా. నేను మరలా ఆ దైవ సేవకుని విమాన ప్రయాణ ఉదాహరణకు తిరిగి వస్తాను. మీరు టిక్కెట్టు కలిగి ఉన్నారనే వాస్తవం మీద మీరు పని చేయాలి. ఒక విమానం ఉందని మరియు అది మీరు వెళ్ళాలనుకునే ప్రదేశానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తుందని మీరు నమ్మాలి మరియు విశ్వసించాలి. కానీ విమానాశ్రయంలో అలాగే కూర్చొని దానిని నమ్మితే మీరు అక్కడికి చేరుకోరు. మీరు విమానం ఎక్కడానికి తగినంతగా నమ్మాలి. నమ్మడం అంటే అదే. ఇక విత్తనము పెరుగుటను గురించి గమనిద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుండి 29 వచనాలు. మరియు ఆయన, ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగలు నిద్రపోవచ్చు మేల్కొనుచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, ఆ తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను. ఇక్కడ మన ప్రభువు ఇచ్చిన ఒక అసాధారణ ఉపమానం ఉంది. దానిని మార్కు మాత్రమే పేర్కొన్నాడు. ఇది మరొక క్రియాత్మక ఉపమానం. ఇది దేవుని రాజ్యం గురించింది. దేవుని రాజ్యము మరియు పరలోక రాజ్యం అనేవి రెండు ఉపయోగించబడిన పదాలు అని నేను చెప్పానని గుర్తుంచుకోవాలి. వాస్తవానికి
ఇక్కడ అవి పర్యాయ పదాలు, కానీ దేవుని రాజ్యము పరలోక రాజ్యముతో సమానమైనది కాదు. దేవుని రాజ్యము మొత్తం విశ్వమును కలిగి ఉన్న పెద్ద పదము. పరలోక రాజ్యం అనేది భూమిపై దేవుని యొక్క పరిపాలన. ఇది ఖచ్చితంగా దేవుని రాజ్యములో ఉంది. ఉదాహరణకు ఢిల్లీ నగరము భారతదేశంలో ఉంది, కానీ అది మాత్రమే భారతదేశం కాదు. అది భారతదేశంలో ఉంది కాబట్టి నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నేను భారతదేశంలో కూడా ఉన్నాను అని చెప్పాలి. మన ప్రభువు ఇక్కడ విత్తనం పెరగడాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఒక విత్తనం మొక్కగా పెరిగి ఫలాలను ఇవ్వడం గురించి ఈనాటికి మనకు పెద్దగా తెలియదు. అది ఈనాటికి ఒక రహస్యమే. ఇది శక్తి మరియు క్రియలకు సంబంధించిన మరొక ఉపమానం. చిన్న గింజల నుండే పెద్ద ఓక్ చెట్లు పెరుగుతాయి అనే పాత సామెత ఉంటున్నది. అది నిజం కూడా. ఇన్ని సంవత్సరాల శాస్త్రీయ పురోగతి తర్వాత కూడా దీనికి మానవులు జోడించగలిగేది పెద్దగా ఏది లేదు. ఒకసారి నేను హైదరాబాద్ నుండి ఢిల్లీ నగరానికి రైల్లో ప్రయాణించాల్సి వచ్చింది. అప్పటికే మన దేశంలో వసంతం వచ్చేసింది. చెట్లు చిగురిస్తున్నాయి, పువ్వులు వికసిస్తున్నాయి. మధ్య మధ్యలో కొన్ని ప్రాంతాల్లో పువ్వులు చాలా అందంగా ఉన్నాయి. మరియు రైతులందరూ దున్నుతూ విత్తనాలు నాటుతూ ఉన్నారు. సరిగ్గా ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేకపోయారు. కానీ నాతో పాటు ప్రయాణిస్తున్న నా తోటి ప్రయాణికుల్లో ప్రతి ఒక్కరూ దానికి స్పందిస్తూ భవిష్యత్తులో రాబోయే పంటపై సంతోషకరమైన అంచనాతో, పూర్తి ఆనందంతో దానిని స్వీకరిస్తున్నారు. నత్రజని ఆకుపచ్చ రంగును సంతరించుకోవడంతో ప్రకృతిలో అపారమైన శక్తి విడుదలవుతుంది. దేవుడు దానిని ఒక్కసారిగా విడుదల చేస్తే అది హైడ్రోజన్ బాంబును ఒక చైనీస్ తపాకాయలాగా ధ్వనించేలా చేస్తుంది. ఈ ఉపమానము మన హృదయాలు మరియు జీవితాల్లో పనిచేసే దేవుని వాక్యం యొక్క శక్తిని వివరిస్తుంది. ప్రియులారా, నిజంగా ఇది ఎంతటి అద్భుతమైన ఉపమానం. ఇప్పుడు మనకు ఈ అధ్యాయంలో విత్తనం గురించి 3వ ఉపమానం ఉంది. అదే ఆవగింజ ఉపమానం. ఇక మార్కు సువార్త 4వ అధ్యాయము 30 నుండి 34 వచనాలను మనం గమనిద్దాం. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించదము? అది ఆవగింజను పోలియున్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే, కానీ విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఈలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచెను. ఆవాలు ఆహారం కాదు, అదొక మసాలా దినుసు. మరియు ఆవగింజ చెట్టుగా పెరగడం అస్వాభావికం. ఇది క్రైస్తవ ప్రపంచం గొప్ప సంస్థలుగా, పెద్ద చర్చిలుగా, భారీ కార్యక్రమాలుగా బాహ్యంగా ఎదగడాన్ని సూచిస్తుంది. ఇవన్నీ పరిశుద్ధాత్మ ద్వారా కాకుండా మానవ శక్తి ద్వారానే ఉత్పత్తి చేయబడ్డాయి. కొమ్మలలోని పక్షులు కూడా మంచివి కావు, అవి సాతానుకు ప్రతీకలు. ఇక ఆయన తుఫానును అణిచివేయడాన్ని గురించి మనం గమనిద్దాం. ఇక్కడ మనం గమనించే విషయం ఏమిటంటే, మన ప్రభువు బోధించడం ముగించిన తర్వాత వారు సముద్రంలోకి వెళ్తారు. ఆయన అలసిపోయి ఉండడం వల్ల విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాడు. అప్పుడు ఆయన నిద్రిస్తాడు. ఆ తర్వాత ఆయన సముద్రాన్ని శాంతింపచేసే అద్భుతాన్ని మనం చూస్తాం. ఇక మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుండి 41 వచనాల వరకు గమనిద్దాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయన యున్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయాను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని
ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ప్రియులారా, ఇంతకీ వారికి భయం కలిగించిన విషయం ఏమిటో మీకు తెలుసా? ఆయన తుఫానును శాంతింపచేయడం మాత్రమే కాదు, అది వెంటనే ఆయన మాటకు స్పందించడమే వారిని భయపెట్టింది. ఆ తుఫాను ఒక్కసారిగా సద్దుమణిగి అంతా ప్రశాంతంగా మారిపోయింది. ఆ అద్భుతం ఎంత గొప్పదంటే అది వారిలో భయాన్ని కలిగించింది. ఇక్కడ మనము ఎంత అద్భుతమైన పాఠాన్ని నేర్చుకుంటున్నామో కదా. మనం ఆయనకు మరింత దగ్గరవ్వాలని, ఆయనను ఇంకా బాగా తెలుసుకోవాలని ఆయన మనల్ని జీవితంలోని తుఫానుల్లో ఉంచుతాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నీ జీవితంలో ఎటువంటి తుఫానుల గుండా వెళుచున్నావు? ప్రతి తుఫానును ఆయన నెమ్మదిపరుస్తాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. దైవాశీస్సులు. ఇల్లు అనేది ఇశ్రాయేలుకు ప్రతీక అయితే సముద్రం దేనికి సూచిక? ఇల్లు అనేది ఇశ్రాయేలుకు ప్రతీక అయితే సముద్రం దేనికి సూచిక? 1 అన్యజనుల దేశాలకు, 2 రోమన్ సామ్రాజ్యానికి, 3 యూదా నాయకులకు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ కార్యక్రమం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, ఇందులోని సత్యాలు మీ హృదయాలకు హత్తుకునే విధంగా ఉన్నాయని నమ్ముతున్నాము. ఈ క్రమబద్ధమైన అధ్యయనానికి సంబంధించి కానీ, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి కానీ ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాలు లేక ప్రార్థన మనవులు ఉంటే దయచేసి తప్పనిసరిగా స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. మేలుతో నీదు హృదయమును ప్రభు తృప్తి పరచును. నిరతము నిండు దీవెనలు ఇలకు మరించును. మేలుతో నీదు హృదయమును ప్రభు తృప్తి పరచును. నిరతము నిండు దీవెనలు ఇలకు మరించును. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచును. కృపతో నీదు ప్రాణమును విమోచించును క్రీస్తుడే. నా ప్రాణమా, నా అంతరంగమా, నా ప్రాణమా, నా ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.